అన్నమాట. తినే సోడా వేయటం మూలంగా మనకి బజ్జీ మంచిగా పొంగుతుందండి. మీరు చూడండి జాగ్రత్తగా నేను చెప్పినట్టు వేసుకోండి, మీకు సూపర్ ఉంటాయి పచ్చిమిరపకాయ బజ్జీలు. చూసారా ఎంత చక్కగా కాలిపోయినాయో. ఇది పిండి మనం ఇంట్లో పట్టించుకున్న పిండి అయితేనండి చాలా బాగుంటుంది. చూసారా నేను 4 మిర్చిలు వేసాను, 4 ఎలా ఆడుకుంటున్నాయో నూనెలో. సూపర్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. అయిపోయింది, తీసేస్తాను ఇప్పుడు నేను. వావ్, చాలా పెద్దగా లావుగా ఉండేసరికి మిరపకాయలు సూపర్ వచ్చినాయండి మిర్చిలు. నేను ఇంకొక 3 కాయలు ఉన్నాయి, అవి కూడా వేస్తాను. చూడండి మళ్ళీ ఒకసారి. వావ్, సూపర్ వచ్చినాయండి. చూడండి ఇందులో ముంచేసాను పిండిలో, గిన్నెమ్మట ఇలా రాసుకుంటూ వచ్చాను. అదిగండి, ఇదిగోండి ఇంకొకటి పెట్టుకున్నాను, ఇంకొకటి దాంట్లో పెట్టాను.